Thank you.
మహిమానుకులైన దేవుడు. ముందులో లింగరూపంతో మాయమై ముందు రెండు భాగాలుగా అయ్యి స్వయంభూగా వెలిసినాడు కనుక ఇక్కడి గ్రామస్తులంతా కేశవ స్వామి అంటే చాలా భక్తితో మెలుగుతారు. వాళ్ళు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు సురకర్మ చేయించుకోకుండా ఈ రోజే వచ్చి అంటే చేయించుకుని దీప నైవేద్యాలతో వెలిగిపోతున్నారు. 2 సంవత్సరాల కింద మన ఎమ్మెల్యే గారు శ్రీ చెన్నకేశవ రెడ్డి గారు స్వామివారికి ఈ మహారథోత్సవం దగ్గర ₹1 కోటి పేరును సమర్పించినారు. వారికి భగవంతుడు జరుగుతుంది. ఈరోజు మా కడిగట్ట గ్రామంలో చెన్నకేశవ స్వామి అంటే మేము ఆయన్ని కొలిచి మరి కనీసం 360 రోజుల్లో 200 రోజులు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మా కడిమెట్ల గ్రామంలో సేవా కార్యక్రమాలు అనేటివి ఎక్కడ కూడా నేను చూసుంటాను. నిజంగా ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా మా కడిమెట్ల గ్రామంలో మా చెన్నకేశవ స్వామికి సేవ ఎల్లించి తర్వాత కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి చేసిన సేవ ఎల్లించిన తర్వాత మేము కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈరోజు మా కడిమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గారు మరి ఆయన ప్రత్యేకత తేరుని ఆయన ఒక 8-9 సంవత్సరాల క్రితము తేరు 40-50 లక్షలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తేరు చేపించడం జరిగింది. మరి ఇంతకుముందు మేము అంటే గుడి దగ్గర నుంచి అక్కడ అడవిలో తర్వాత 10-10:30 టైం రాత్రి జరుపుకునే వాళ్ళము. ఇప్పుడు మా చెన్నకేశవ రెడ్డి గారు ఈ రథోత్సవాన్ని చేయించిన తర్వాత మరి మా గ్రామంలో ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అంటే నిజంగా మా చెన్నకేశవ రెడ్డి గారు చేసినటువంటి అదృష్టమని కూడా మేము భావిస్తున్నాము. ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవాలంటే ఆయన ఈ రథోత్సవం చేయడము మరి మా చెన్నకేశవ స్వామికి ప్రతి సంవత్సరం కూడా 5-6 లక్షలు ఖర్చు చేస్తూ ఆయన ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నాడు. మరి ఈరోజు మా గ్రామంలో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కలిసిమెలిసి ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మరి ఈరోజు మా గ్రామం నుంచి జి కేశన్న యాదవ్.